మెదక్ పార్లమెంట్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. డబుల్ హ్యాట్రిక్ ఖాయం అంటూ బీఆర్ఎస్ చెప్తుంటే కంచుకోట బద్దలు కొడతామంటున్నాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. ఇంతకీ మెదక్ త్రిముఖ పోటీలో మేటి ఎవరు? వాచ్ ది స్టోరీ. మెదక్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. 3 ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు వ్యూహాలను రచిస్తున్నారు. రామమందిరం నిర్మాణంతో ప్రజల్లో మోడీ చరిష్మా పెరిగింది. దీంతో దూకుడు పెంచిన బీజేపీ అందరికన్నా ముందుగా తమ పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించింది. మెదక్ ఎంపీ టికెట్ను మరోసారి దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘ కసరత్తు అనంతరం ఈ నెల 23న తమ అభ్యర్థిగా రిటైర్డ్ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పేరును ప్రకటించింది. గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న హరీష్ రావు పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ 100 రోజుల పరిపాలనలో నెరవేరని హామీలు, రైతు ఆత్మహత్యలు, సాగు, తాగునీటి కోసం ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా తెలంగాణను ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో కేడర్కు వివరిస్తున్నారు. 3 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకకు ఒరగబెట్టిందేమీ లేదని ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. అందరూ ఊహించిన విధంగానే బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు ముదిరాజుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. అభ్యర్థిని ప్రకటించడంలో కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేసిన బీఆర్ఎస్, బీజేపీలపై మాటల దాడిని కొనసాగిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలంతా కేసీఆర్, హరీష్ రావు, ప్రధాని మోదీలపై విమర్శలు గుప్పిస్తూ కేడర్లో జోష్ నింపుతున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై సానుకూల దృక్పథం కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ లక్ష్యంగానే బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ పాలనలో లెక్కలేనంత అవినీతి జరిగిందని బీజేపీ అభ్యర్థి రఘునందన్ ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన దోపిడీ, లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఉద్యమకారులను కాకుండా రిటైర్డ్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. వెంకట్రామిరెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో రైతుల నుంచి బలవంతంగా 50,000 ఎకరాల భూములను గుంజుకున్నారని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రిటైర్డ్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ఎంపీ టికెట్ అమ్ముకున్నారని ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ స్థానికేతరులను తీసుకొచ్చి దోపిడీని ప్రోత్సహిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని జనంలోకి బాగా తీసుకుపోతున్నారు. మోడీ పాలనలో జరిగిన అభివృద్ధి పనులు, భారత్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడం, 376 ఆర్టికల్ రద్దు, అవినీతి పనులపై చేస్తున్న యుద్ధాన్ని వివరిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ 100 రోజుల పాలనపై విమర్శలు చేస్తున్నారు రఘునందన్ రావు. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ స్థానాన్ని కాపాడుకునే విధంగా వ్యూహాన్ని అనుసరిస్తోంది. 2004 నుంచి 2019 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంటూ వస్తోంది. వరుసగా 5 సార్లు జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్కు మెదక్ నియోజకవర్గం కంచుకోటగా మారింది. తెలంగాణలో 16 స్థానాల్లో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నా మెదక్ స్థానంలో మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కేంద్రంలో బీజేపీ సర్కార్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలతో పాటు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రచారాంశాలుగా మలుచుకుంటోంది గులాబీ పార్టీ. అధికారాన్ని కోల్పోయిన నేతలంతా పార్టీని వీడుతున్నప్పటికీ బీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో బలమైన కేడరే ఉంది. ఏది ఏమైనా మెదక్ ఎంపీ స్థానం నుంచి మరోసారి గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించాలన్న కసితో బీఆర్ఎస్ ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇక కాంగ్రెస్ పార్టీ గెలుపు ఊపు మీద కనబడుతోంది. 100 రోజుల రేవంత్ రెడ్డి పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, బీసీ నినాదంపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారించింది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వంటి అంశాలతో పాటు మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకుపోయే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మెదక్ పార్లమెంటు స్థానం పరిధిలో ఎక్కువగా ఉన్న బీసీలను కాంగ్రెస్ వైపు మళ్లించే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు అగ్రవర్ణాలకే టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ మాత్రం ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీలం మధుకు టికెట్ ఇచ్చి బీసీ ఓట్లకు గాలం వెయ్యాలని యోచిస్తోంది. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన నీలం మధు పటాన్చెరు సర్పంచ్గా పనిచేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. దీంతో బీఎస్పీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి 46,000 ఓట్లు సాధించారు. ఇటీవల తిరిగి కాంగ్రెస్లో చేరి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. నీలం మధు బీసీ కావడం కాంగ్రెస్కు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.